పాదరసంతో భార్య ప్రాణం తీసిన భర్త. ఒక్కో అవయవం పాడవుతూ 9 నెలలు నరకం చూసిన భార్య. బెంగళూరులో ఓ భర్త ఎవరూ ఊహించని స్థితిలో తన భార్యను చంపాడు. ముఖ్యంగా పాదరసం ఇంజెక్ట్ చేసి 9 నెలలు నరకం చూపించాడు. దీని కారణంగా ఈ 9 నెలల కాలంలో ఆమెలోని ఒక్కో అవయవం పాడవుతూ వచ్చింది. చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే చనిపోవడానికి ముందే తన భర్త తనకు చేసిన అన్యాయం గురించి వివరించింది. అలాగే తన భర్తకు పాదరసం, చిరంజీలు, క్లోరోఫామ్ ను 2 ల్యాబ్ టెక్నీషియన్లు అందించారని పేర్కొంది. ఇలా హత్యకు గురైన మహిళ పేరు విద్య. ఆమె నవంబర్లో ప్రాణాలు కోల్పోగా తన వీడియో వాంగ్మూలంలో నిందితుల గురించి స్పష్టంగా వివరించింది. SLN డయాగ్నోస్టిక్ సెంటర్ అనే ల్యాబ్ లో భార్యాభర్తలైన 2 టెక్నీషియన్లు పనిచేసేవారు. భర్త పేరైతే గుర్తులేదు కానీ భార్య పేరు మాత్రం శ్వేత. వారే నా భర్తకు క్లోరోఫామ్, చిరంజీలు, పాదరసం ఇచ్చారని విద్య పేర్కొంది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి విద్య నిద్రలోకి జారుకుంది. కానీ మరుసటి రోజు సాయంత్రమే ఆమెకు స్పృహ వచ్చింది. ఆ తర్వాత ఆమెకు కుడి తొడ భాగంలో తీవ్ర నొప్పి మొదలైంది. ఎవరో ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా నొప్పి రావడంతో పాటు కాలు వాచి నడవడానికి కూడా కష్టపడింది. మార్చి 7వ తేదీన పరిస్థితి విషమించడంతో ఆతిబేలే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ నుంచి ఆక్స్ఫర్డ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో విద్య ఆక్స్ఫర్డ్ ఆసుపత్రికి వెళ్ళగా పరీక్షించిన వైద్యులు ఆమె శరీరంలో పాదరసం విషం ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో భర్త తనకు విషం ఇచ్చాడని గుర్తించిన విద్య వెంటనే పోలీసులను ఆశ్రయించింది. తనను చంపాలనే ఉద్దేశంతోనే భర్త బసవరాజ్ మామ మారిస్వామిచారితో కలిసి తన శరీరంలో పాదరసం ఎక్కించినట్లు విద్య తన మరణం వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొంది. విద్య తన భర్త మామల నుంచి నిరంతరం వేధింపులు, అనుమానాలు, నిర్లక్ష్యం ఎదుర్కొన్నట్లు వివరించింది. తన భర్త తరచుగా తనను పిచ్చిది అని పిలిచేవాడని, ఇంటి లోపల బంధించేవాడని, బంధువుల ఇళ్లకు తీసుకెళ్లడానికి నిరాకరించేవాడని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకోవడం ప్రారంభించింది. కానీ అప్పటికే పాదరసం శరీరం మొత్తం వ్యాపించి మూత్రపిండాలతో సహా పలు అవయవాలను దెబ్బతీసింది. పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఆమెను విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. రక్తంలో ఉన్న విషాన్ని తొలగించడానికి డయాలసిస్ కూడా చేశారు. కానీ ఆమె పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేకపోయింది. 9 నెలలు సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమె నవంబర్లో తుది శ్వాస విడిచింది. విద్యా వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త మామను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.